ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగునుగాక. యెరూషలేము దానిలో జరిగే సంఘటనలు, అదేవిధంగా యేసుక్రీస్తు రెండవ రాకడ గురించిన సంఘటనలు మనం ధ్యానం చేస్తూ వచ్చాము. ఇప్పటివరకు కూడా యేసుక్రీస్తు రాకడ ముందు జరిగే సంఘటనలు ఎలాగుంటాయి, తర్వాత యేసుక్రీస్తు వచ్చే ముందు ఏమేమి సంభవిస్తాయి అనే విషయాలు మనం నేర్చుకుంటూ వచ్చాము. సువార్త ప్రకటించబడుతుంది, యూదులు తిరిగి వస్తారని, కానీ పరిశుద్ధాత్మ దేవుడు వెళ్ళిపోతాడు, తర్వాత సువార్త తలుపులు మూయబడతాయి, 7 సంవత్సరాల శ్రమలు ప్రారంభమవుతాయి, కృపాకాలం ముగిసిపోతుంది అనే విషయాలన్నీ కూడా మనం కులంకుషంగా గత ఎపిసోడ్లో నేర్చుకుంటూ వచ్చాం. ఈరోజు ప్రాముఖ్యంగా యెరూషలేములో ఒక దేవుని మందిరము కట్టబడుతుంది. దానిని మూడవసారి మందిరం కట్టబట్ట అంటారు. అంటే మూడవసారి మందిరాన్ని కట్టాలి. ఇది కట్టబడితే కనుక దేవుని రాకడ రావడానికి ఒక గొప్ప సూచన అని మనం బైబిల్ గ్రంథం నుంచి తెలియజేస్తుంది. అయితే వినండి జాగ్రత్తగా. దేవుడు ఈ లోకానికి వచ్చినప్పుడు, అనగా రెండోసారి ఈ లోకానికి వచ్చేటప్పుడు జరిగే సంభవాల్లో ఒక ప్రాముఖ్యమైన సంఘటన యెరూషలేము దేవాలయము తిరిగి కట్టబడుట. ఎన్నోసారి యెరూషలేము దేవాలయం కట్టబడుతుందంటే దాదాపుగా ఇది 3వ మందిరము అని అంటూ ఉన్నారు. 3వ మందిరం అంటే ఏంటి? మొదటిసారి ఎప్పుడు కట్టబడింది, రెండోసారి ఎప్పుడు కట్టబడింది, మరి మూడోసారి కట్టబడిన కారణం ఏంటి అని మనం ఆలోచిస్తే, దీని గురించి మనం ఆలోచించాలంటే యేసుక్రీస్తు వారు రెండవ రాకడలో వచ్చినప్పుడు జరిగే సంఘటనల్లో 3వ మందిరము చాలా ప్రాముఖ్యమైనది మనం తెలుసుకుంటున్నాము. ఈ మందిరం యొక్క చరిత్రను కనుక మనము ఒకసారి చూసినట్లయితే, మందిరం యొక్క ప్రాముఖ్యతను మనం గమనించినట్లయితే, ఈ మందిరాన్ని కట్టింది ఎవరు? ఫస్ట్ మందిరం యొక్క చరిత్ర గురించి మనం ఆలోచిద్దాం ఒకసారి. మందిరం యొక్క చరిత్ర తెలిస్తే దాని గురించి సంఘటనలన్నీ కూడా మనకి అర్థమవుతాయి. మందిరం చరిత్ర ఎలాంటిది, ఎలా ఉంటుందని మనం ఆలోచిస్తే, మొట్టమొదటిగా దేవుని మందిరము లేని సమయం, రాజులుగా మొట్టమొదటిగా దేవుడు సౌలును ఏర్పాటు చేసి అభిషేకించాడు. సౌలును అభిషేకించిన తర్వాత సౌలు దేవుని యొక్క కృప నుండి తప్పిపోయాడు. దేవుడు మరలా సౌలు ప్రదేశంలో దావీదుని నిర్మించుకున్నాడు. దావీదు పరిపాలన చేస్తున్న కాలంలో, చక్కగా పరిపాలన చేస్తున్న కాలంలో దావీదు ఒక ఆలోచన కలిగి ఉన్నాడు. దావీదుని దేవుడు ఒక మాట అన్నాడు, దావీదు నా హృదయానుసారుడు. ఎందుకు దావీదు దేవుని హృదయానుసారుడు అయ్యాడంటే, అనేక మంది దేవునికి విధేయులుగా ఉన్నారు, కానీ దావీదు మాత్రము దేవునికి విధేయులుగా ఉండడం మాత్రమే కాదు, గొప్పగా హెచ్చించుటకు నేను ఏ పార్టీ వాడింది ప్రభువా అని తన యొక్క దినత్వం ద్వారా దేవుణ్ణి మహిమపరిచాడు. తను దేవుడు ఆశీర్వించి దాన్ని బట్టి మహిమపరిచాడు. అయితే తను ఒక ఆలోచన చేశాడు, మనుషులు జీవించడానికి అనేకమైనటువంటి గృహాలు ఉన్నాయి, కానీ మరి దేవుడు జీవించడానికి ఇంతకుముందు ఏది లేదు. దేవుని మందసం ఉంది, ప్రత్యక్ష గుడారం ఉంది, ఇవన్నీ ఉన్నాయి, కానీ మరి దేవుడు నివాసం చేయడానికి, మరి భూమి మీదకి దేవుని తీసుకొని రావడానికి, ఆయన నివాసం ఉండడానికి ఆయనకు ఒక ప్రత్యేకమైన ఒక స్థానము కావాలి, ఒక మందిరము కావాలి అని ఆలోచించింది మొట్టమొదటిగా దావీదు. అయితే దావీదు, ప్రభు నీ మందిరాన్ని కట్టడానికి నాకు సెలవు ప్రభు అని దావీదు దేవుని బతిమాలుకున్నాడు, దేవుని అడిగాడు, ఆ దేవునికి మందిని కట్టాలని ఆశించాడు. అయితే ఇలా జరుగుతున్న క్రమంలో దావీదుతో ఒకసారి దేవుడు మాట్లాడతాడు, దావీదు నీ చేతులు రక్తసిక్తమైనవి, నువ్వు యుద్ధాలు చేసి నీ చేతుల్లో రక్తం అంటి ఉంది, కాబట్టి నీ ద్వారా పవిత్రమైన మందిరము కట్టించబడడానికి నేను అంగీకరించలేకపోతున్నాను, కాబట్టి నీ కాలంలో కాకుండా నీ కుమారుని కాలంలో నేను ఒక మందిరాన్ని ఆ మందిరానికి నువ్వే అన్ని సమకూర్చు అని చెప్పి దావీదు చెప్పాడు. అయితే దావీదు అర్నోను కళ్ళాన్ని కొంటాడు. మనం గత ఎపిసోడ్లో చెప్పుకున్నాం, దావీదు మందిరం కొనడం కోసము ఒక మోరియా పర్వతం దగ్గరికి వెళ్ళి, ఈ మందిరం కట్టబడిన ప్రదేశం ఖచ్చితంగా ఎక్కడుందంటే అబ్రహాము ఇస్సాకును బలి ఇచ్చినటువంటి మోరియా పర్వతము ప్రదేశము. అక్కడ ఒక 14 ఎకరాల ల్యాండ్ను దావీదు అర్నోను కళ్ళం అంటారు దాన్ని, అది కొనేసి మందిరం కోసం ప్రత్యేకపరిచి దానికి కావాల్సిన బంగారము, వెండి, ఇత్తడి, అలాగే కలప, దానికి సమస్తమును సిద్ధపాటు చేసి దావీదు ఉంచాడు. దావీదు సిద్ధపాటు చేసి ఉంచిన తర్వాత తన కుమారుడైన సొలొమోను కాలంలో సొలొమోను ఈ మందిరాన్ని కట్టించడానికి పూనుకున్నాడు. చూడండి, దావీదు యుద్ధాలు చేసి ఆయన రక్తమంటి ఉంది కాబట్టే దేవుడు అంగీకరించలేదు. ఇప్పుడు సొలొమోను కాలంలో దేవుడు నెమ్మది కలుగజేశాడు. ఎందుకంటే సొలొమోను కూడా యుద్ధాలు చేస్తూ పోతే మందిరం మీద మనసు పెట్టుట కుదరదు. ఆ రక్తసిక్తమైనటువంటి ఆ చేతులతో రక్తసిక్తమైనటువంటి చేతులతో మందిరాన్ని కట్టడానికి దేవునికి ఇష్టం లేదు, కాబట్టి అతని కాలంలో ఎలాంటి యుద్ధము లేకుండా దేవుడు నెమ్మదినిచ్చాడు.
నెమ్మదినిచ్చి ఏ శత్రువు రాకుండా యెరూషలేము చుట్టూ కూడా నెమ్మది కలుగజేశాడు. కాబట్టి సొలొమోను చక్కగా ప్లాన్ చేసి దేవుని మందిరాన్ని కట్టించడానికి కావాల్సినట్టు అన్నింటినీ సమకూర్చి మనం బైబిల్ గ్రంథంలో క్లియర్గా చదివితే మనం అన్నీ కూడా తెలుసుకోవచ్చు. కాబట్టి ఇక్కడ సొలొమోను ఏం చేశారంటే మందిరాన్ని కట్టించడానికి పూనుకు దాదాపు 4వ సంవత్సరంలో ప్రారంభించి 11వ సంవత్సరంలో మందిరాన్ని ముగించాడు. అంటే దాదాపు 7 సంవత్సరాలు దేవుని మందిరాన్ని సొలొమోను కట్టించాడు. మంచి పనివారిని తీసుకొచ్చి, మంచి నగీషి పనివారిని తీసుకొచ్చి, చక్కగా చెక్కువారిని తీసుకొచ్చి అన్నీ ప్రత్యేకపరిచి దేవుని మందిరాన్ని చక్కగా కట్టించాడు. అంటే దాదాపు 7 సంవత్సరాల కాలంలో దేవుని మందిరము కట్టబడింది. బైబిల్ గ్రంథంలో 1 రాజుల గ్రంథము 6వ అధ్యాయము 37వ వచనము 4వ సంవత్సరము జీప్ అను మాసమున యెహోవా మందిర పునాది వేయబడెను. 11 సంవత్సరంలో బూలు అని 8వ మాసమున దాని ఏర్పాటు చొప్పున దాని ఉపభాగములన్నిటితోనూ మందిరము సమాప్తమైన 7 సంవత్సరంలో సొలొమోనును దానిని కట్టించవచ్చును. సొలొమోను 13 సంవత్సరాల తన నగరును కట్టించి దాన్ని అంతటిని ముగించును, మరియు అతడు లెబానోను అరణ్యపు నగరును కట్టించాను. చూడండి, ఇక్కడ చూస్తే దేవుడు తన మందిరాన్ని కట్టించడానికి సొలొమోనుని ఏర్పాటు చేసుకుంటే సొలొమోను దాదాపు 7 సంవత్సరాలు ఈ మందిరాన్ని కట్టించాడు. 7 సంవత్సరాల మందిరాన్ని కట్టించి మందిరాన్ని గురించి ప్రార్థన చేయడానికి అన్ని విషయాలు దేవుని గ్రంథంలో రాయబడి ఉంచాడు. చూడండి, ఆ మందిరం గురించి కనుక చాలా విషయాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. ఈ మందిరాన్ని గురించి దేవుడు దావీదుతో ఏం మాట్లాడాడు? 1 రాజుల 8వ అధ్యాయము 17వ వచనం. ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా నామఘనతకు ఒక మందిరం కట్టించుకోవాలని నా తండ్రి అయిన దావీదునకు మనసు పుట్టగా, యెహోవా నా తండ్రి అయిన దావీదుతో సెలవిచ్చింది ఏమనగా, నా నామఘనతకు ఒక మందిరం కట్టించడానికి నీవు తాత్పర్యం కలిగి ఉన్నావు. ఆ తాత్పర్యం మంచిదే. అయినను నీవు మందిరమును కట్టించకూడదు. నీ నడుములోంచి పుట్టబోవు నీ కుమారుడు నా నామఘనతకు ఒక మందిరమును కట్టించు. తాను సెలవిచ్చిన మాటను యెహోవా నెరవేర్చి ఉన్నాడు. నేను నా తండ్రి అయిన దావీదునకు ప్రతిగా నియమింపబడి యెహోవా సెలవు చొప్పున ఇశ్రాయేలు మీద సింహాసనశీనుడైన ఇశ్రాయేలు దేవుడైన యెహోవా నామకు మందిరమును కట్టించి ఉన్నాను. అందులో యెహోవా నిబంధన మందసమున స్థలమును ఏర్పరిచితనే. యెహోవా ఐగుప్తులో నుంచి మన పితరులను రప్పించినప్పుడు ఆయన చేసిన నిబంధన అందులోనే ఉన్నది. చూడండి, సొలొమోను దేవుని మందిరాన్ని కట్టించాడు 7 సంవత్సరాలు. నా తండ్రి వలన కాదన్నాడు దేవుడు, నా వలన కట్టించాలని పూనుకున్నాడు. కాబట్టి నా వలన ఆ దీనుడైన నన్ను ఏర్పాటు చేసుకొని నా వలన మందిరాన్ని, ఈ సొలొమోను కట్టిన మందిరాన్ని దాదాపు కొంతకాలం తర్వాత రాజుల కాలం సంపూర్తి చేయబడే సమయంలో రాజులు చేసిన పాపములను బట్టి యెహోవాకు విరుద్ధంగా లేచిన కారణాన్ని బట్టి గొప్పగా కట్టించబడి దేవుని నామ ఘనతకు కట్టించబడిన ఈ మందిరాన్ని మరలా బబులోను రాజ్య కాలంలో వారు కొల్లగొట్టారు. 2వ రాజులు 25వ అధ్యాయము 11వ వచనం నుండి చూస్తే, పట్టణమందు మిగిలి ఉన్న వారిని బబులోను రాజపక్షం చేరిన వారిని సమానజంలో శేషించిన వారిని రాజదేహ సంరక్షణ అధిపతి నెబ్బు జరాదాను జరగోనిపోయాను. కానీ వ్యవసాయదారులు ద్రాక్ష తోట ఉండవలన్న దేశము బీద జనులు కొందరిని కూడా ఇచ్చాను. మరి యెహోవా మందిరం ఉన్న ఇత్తడి స్తంభములను మొట్లను, యెహోవా మందిరం ఉన్న ఇత్తడి సముద్రమును కల్దీలు తునకలుగా కొట్టి ఆ ఇత్తడిని బబులోను పట్టణమునకు ఎత్తుకొని పోయినారు. ఇత్తడికి బబులోను పట్టణం ఎత్తుకొని పోయి సేవకురకించబడిన పాత్రలను, చాటలను, ముండ్లను ఎత్తుకొని పోయారు. దుపాతిని ఉపకరణములు అన్నీ తీసుకొని పోయారు. అగ్ని పాత్రలు, గిన్నెలు మొదలైన వెండి వస్తువులు, బంగారు వస్తువులు రాజ సమక్షుల అధిపతి తీసుకొని పోయాను. అతడు యెహోవా మందిరమును సొలొమోను చేయించిన 2 స్తంభములను సముద్రం మొట్లను తీసుకొని పోయాను. ఇది చూడండి, ఇక్కడ మనం చూస్తే నెబుకద్నెజరు కాలంలో యెహోవా మందిరం మీద దాడి చేసి మొట్టమొదటిసారిగా కట్టబడినటువంటి ఘనమైనటువంటి మందిరాన్ని కొల్లగొట్టి అందులో పాత్రలు, అందులో సంబంధించినవన్నీ ఇత్తడి, బంగారు, వెండి సామాగ్రి మొత్తాన్ని ఆ మందిరాన్ని కొల్లగొట్టేసి మందిరాన్ని కాల్చివేసి మందిరంలో ఉన్నటువంటి గోడలు పడగొట్టి ఇవన్నీ తీసుకొని వెళ్ళిపోయారు. ఇది వెళ్ళిపోయిన తర్వాత బబులోను సామ్రాజ్యంలో 70 సంవత్సరాలు బానిసత్వంలో చాలామంది ఇశ్రాయేలు యూదులు ఉన్నారు. అక్కడి నుండి రెండోసారి మందిరాన్ని కట్టించడానికి మరలా మందిరాన్ని కట్టించి జెరుబ్బాబేలు కాలంలో, జెరుబ్బాబేలు యొక్క నాయకత్వంలో యెజ్రా, నెహెమ్యా అనేటువంటి వారు కూడా ఈ మందిరాన్ని మరలా పునరుద్ధరించాలి. నా దేవుని మందిరము పాడైపోయింది, 70 సంవత్సరాలు అయిపోయింది, ఆ దేవుని మందిరము ఆరాధన జరగట్లేదు, చెదిరిపోయారు ప్రజలందరూ కూడా అని నెహెమ్యా, యెజ్రా ఈ కాలంలో వారు రాజుకు విన్నవించి మందిరాన్ని తిరిగి పునరుద్ధరించాలని, ఆ యొక్క కోట గోడలు కట్టాలని వారు తీర్మానించేసి రాజు దగ్గర పర్మిషన్ తీసుకొని కొంత సొమ్మును, కావలసిన అవసరాలన్నీ తీసుకొని, కావలసిన వస్తువులన్నీ తీసుకొని వారు మరలా
యెరూషలేముకు వచ్చి మందిరాన్ని గోడలను పునరుద్ధరిస్తారు. అంటే మొట్టమొదటిసారి కట్టిన మందిరాన్ని ఆ సమయంలో తాత్కాలికంగా చెదిరిపోయి కాలిపోయి పడగొట్టబడిన ఆ మందిరాన్ని అక్కడక్కడ అతుకులు వేసి దాన్ని సరిచేసి రెనోవేట్ చేస్తారు ఆ కాలంలో. కాబట్టి దీనిని రెండోసారి అనగా మందిరాన్ని పునరుద్ధరించారు ఈ యొక్క నెహెమ్యా, ఎజ్రా ఈ కాలంలో. కాబట్టి కొంతకాలం తర్వాత పనిచేసేవారు ఆ మందిరాన్ని సంపూర్తి చేస్తారు. ఆ తర్వాత మరలా బలులు, నైవేద్యాలు అన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. ఈ 70 సంవత్సరాల కాలమైన తర్వాత బానిసత్వంలో ఉన్నప్పుడు వీరు వచ్చి దీన్ని పునరుద్ధరించిన తర్వాత కొంతకాలానికి మరలా పునరుద్ధరించబడిన ఈ మందిరాన్ని అంత్యోకస్ ఎపిఫైనస్ అయినటువంటి ఒక వ్యక్తి వచ్చి, సిరియా రాజు, ఆ యొక్క మందిరాన్ని మరలా అపవిత్రపరిచి ఒక పందిని వధించి దాని రక్తాన్ని బలిపీఠంపై ప్రోక్షించి ఆ పంది మాంసమును దహించి పందిని మాంసమును యూదులకు బలవంతంగా తినిపించి ఆ మందిరాన్ని, యూదులను అపవిత్రపరిచారు. ఈ సమయంలో మరలా మందిరములో బలిపీఠం మీద ఆరాధన జరగటం అనేది మరలా ఆగిపోయింది. అంటే రెండోసారి కూడా వారు ఏర్పాటు చేసిన విధంగా మందిరాన్ని వారు కొల్లగొట్టి, ఈ రాజు, సిరియా రాజు వచ్చి దాన్ని మరలా కొల్లగొట్టి మరలా ఎందుకు వీళ్ళు కొల్లగొడుతున్నారంటే ఈ యూదా రాజ్యము, ఇశ్రాయేల్ రాజ్యము ఎప్పుడు కూడా దేవునికి వ్యతిరేకంగా ఇంకా దేవునికి వ్యతిరేకమైన కార్యాలు చేస్తుంటే యెహోవా కోపం రగులుకొని దేవుడే వారికి అప్పగించేసే శత్రువులకి. ఎప్పుడు కూడా యెరూషలేములో యుద్ధాలు జరుగుతూనే ఉంటాయి. ఇప్పటికి కూడా కారణం ఏంటంటే వారు దేవునికి ఎదురాడటం వల్ల, దేవుని మాటకు లోబడకపోవటం వల్ల, దేవునికి ఎప్పుడు వ్యతిరేకంగా లేచుట వలన వారు ఇప్పటికి కూడా యుద్ధాలను ఎదుర్కొంటున్నారు. చూడండి, నెబుకద్నెజరు కొల్లగొట్టుకుని పోయాడు, బానిసలుగా పట్టుకుని పోయాడు. మరలా 70 సంవత్సరాల తర్వాత మరి నెహెమ్యా, ఎజ్రా వీళ్ళు వచ్చి మందిరాన్ని మరలా పునరుద్ధరించి గోడలు కట్టించి ఎన్ని ఆటంకాలు వచ్చినా వారు దాన్ని నిలబెట్టి బలిపీఠాలు చేస్తూ బలిపీఠం కట్టి దేవునికి బలి అర్పిస్తూ ఉంటే మరలా ఈ సిరియా రాజు అయినటువంటి వ్యక్తి వచ్చి మరలా దాన్ని అపవిత్రపరిచి పందిని వధించి దాని రక్తాన్ని బలిపీఠం మీద ఒలికించి పంది మాంసమును యూదులకు తినిపించి మరలా దాన్ని అపవిత్రపరిచాడు. మరలా మందిరము కొల్లగొట్టబడింది. ఈ విధంగా 2 సార్లు ఆ మందిరాన్ని పునరుద్ధరించారు. కానీ మొదటిసారి బబులోను సామ్రాజ్యం చేత చెరగొట్టబడినటువంటి యూదులు ఆ సమయంలో పారిపోయి మరలా మందిరాన్ని కట్టించడానికి వచ్చి ఆ సమయంలో మరలా దాన్ని పునరుద్ధరించారు. ఆ తర్వాత ఈ యొక్క సిరియా రాజు కూడా దానిని మరలా అపవిత్రపరిచిన తర్వాత కొంతకాలానికి మరలా యేసుక్రీస్తు కాలములో అక్కడ నుండి ఇంతవరకు జరిగినటువంటి కాలము దాదాపు దావీదు నుండి యేసుక్రీస్తు కాలము 1000 సంవత్సరాల కాలం అయితే, ఈ దావీదు, సొలొమోను తర్వాత రాజులు వీరంతా వెళ్ళిపోయిన కాలాన్ని బట్టి ఇక ఇన్ని వందల సంవత్సరాలు ఇక మందిరము అలాగే కొల్లగొట్టబడిపోయి ఆరాధన లేక అలాగే ఉండిపోయింది. తర్వాత మరలా యేసుక్రీస్తు కాలంలో హేరోదు రాజు ఉన్నాడు. ఈ రోమీలు హేరోదు రాజును యూదుల మీద ఆయన తీర్మానం చేసి ఏర్పాటు చేస్తే ఈ హేరోదు రాజు, మహాహేరోదు రాజు ఆయన వచ్చిన తర్వాత మరలా దేవాలయాన్ని పునరుద్ధరించి దాదాపు 46 సంవత్సరాలు మందిరాన్ని కట్టించాడు. అనగా మందిరం అంటే మొత్తం పడవేయబడలేదు, కానీ మందిరపు పునాదులు ఉన్నాయి, మందిరంలో ఉన్న గోడలు కొన్ని ఉన్నాయి. మళ్ళా దానిని పైన పనులు చేస్తూ దాన్ని రెనోవేట్ చేస్తూ ఆ మందిరాన్ని పునరుద్ధరించి దాదాపు హేరోదు కాలంలో 46 సంవత్సరాలు కట్టి మరలా సుందరంగా ఎంత సుందరంగా తీర్చిదిద్దాలన్నా మొదటిసారి కట్టిన కట్టడము, సొలొమోను కట్టిన కట్టడము వంటి కట్టడము మరలా అందమైన రీతిగా మరలా ఎప్పుడు నిర్మించబడలేదు. అయితే ఆ కాలంలో మరి యెరూషలేము దేవాలయాన్ని హేరోదు దాదాపు 46 సంవత్సరాలు పునరుద్ధరించి దానికి అమరికలు వేసి దాన్ని చక్కగా మందిరంగా తీర్చిదిద్దారు. అందుకని ఇక్కడ బైబిల్ గ్రంథంలో ఉంటుంది, యోహాను సువార్త 2వ అధ్యాయము 19వ వచనంలో యేసు ఈ దేవాలయాన్ని పడగొట్టాడు, 3 దినములలో దాన్ని లేపు తిన్న వారితో చెప్పాను. యూదులు, ఈ దేవాలయం 46 సంవత్సరాలు కట్టిరే, నీవు 3 దినములు దాన్ని లేపుదువా అనేది. అయితే ఆయన తన శరీరమునకు దేవాలయం గురించి ఈ మాట చెప్పాను. ఆయన మృతుల్లోంచి లేచిన తర్వాత ఆయన మాట చెప్పిన శిష్యులు జ్ఞాపకం చేసుకొని లేఖనము యేసు చెప్పిన మాటను నమ్మిరి. చూడండి, ఆ దేవాలయము దాదాపు 46 సంవత్సరాలు కట్టారు. యేసుక్రీస్తు వారు అన్నారు కదా, ఈ దేవాలయాన్ని పడగొట్టండి, నేను 3 దినాల్లో కడతాను. వారందరూ అనుకున్నారు దేవాలయాన్ని అంటే 46 సంవత్సరాలు కట్టిన దేవాలయాన్ని యేసుక్రీస్తు 3 దినాలు ఎలా కడతాడు, అందుకే ఫూలిష్నెస్ అనుకున్నారు. చాలామంది నమ్మలేకపోయారు. అంటే ఫిజికల్గా కనపడేదాన్ని వారు ఆలోచించారు. కానీ యేసుక్రీస్తు వారు చెప్పింది ఆయన దేహము దేవాలయము, దీన్ని పడగొట్టండి 3 దినాలు. అంటే దీనిని మీరు పడగొట్టేస్తే
చంపేసిన తర్వాత యేసుక్రీస్తు వారు 3వ దినాన తిరిగి లేస్తారు. అంటే దీన్ని బట్టి దేవుడు చెప్పేటువంటి అంశ ఏంటంటే, మీరు దేవాలయాల్లో ఆరాధిస్తున్నారు, కానీ మీ దేహమే ఒక గొప్ప దేవుని ఆలయము. ఈ దేహమును పడగొట్టి చూడండి, నేను 3 దినాలలో లేపుతాను. కాబట్టి ఈ దేహం అనగా దేవాలయము. దేవుడు మాట్లాడింది, ఇంకా ఈ దేవాలయాల్లో నివసించేవాడిని కాదు, కానీ నేను రానున్న కాలంలో పరిశుద్ధాత్మ ద్వారా మీ హృదయాలలో, మీ హృదయం అనే దేవాలయంలో నేను నివాసం చేస్తానని దేవుడు సాదృశ్య రూపంగా ఈ మాట. అయితే శిష్యులు దాన్ని గ్రహించలేకపోయారు. చూడండి, ఇప్పుడు ఈ 3వసారి దేవాలయము ఎందుకు పడగొట్టబడింది? సొలొమోను కట్టిన దేవాలయం చక్కగా నిర్మించబడింది. సొలొమోను కట్టిన దేవాలయం బాగానే ఉంది. దాని తర్వాత ఈ నెబుకద్నెజరు కాలంలో వచ్చి వారు అందరూ కూడా కొల్లగొట్టేసి దాన్ని పాత్రలు ఎత్తుకుని పోయి దానిని కాల్చివేసి చాలా వరకు దాన్ని నాశనం చేశారు. రెండోసారి 70 సంవత్సరాల తర్వాత మరలా జెరుబ్బయలు నాయకత్వంలో చెదిరిపోయినటువంటి యూదుల్లో కొంతమంది, అనేక మంది మరలా యెరూషలేము మందిరానికి వచ్చి దానిని పునరుద్ధరించి దాని కోట గోడలు కట్టించి, దాని చుట్టూ యెరూషలేము గుమ్మాలు కట్టించి, చుట్టూ ప్రహరీ గోడలు కట్టించి దానిని నిలబెట్టి, మందిరాన్ని మరలా నిలబెట్టి ఎజ్రా నెహెమ్యా కాలంలో మరలా దానిలో బలిపీఠం నిర్మించి దేవునికి బలి అర్పిస్తూ వచ్చారు. మరలా యేసుక్రీస్తు కాలంలో 46 సంవత్సరాలు హేరోదు దాన్ని పునరుద్ధరించి మంచిగా మందిరాన్ని తీర్చిదిద్దాడు. అయితే ఇప్పుడు ఈ మందిరం మరలా పడగొట్టబడింది. ఎందుకు మందిరం పడగొట్టబడింది? యేసుక్రీస్తు వారు ఎప్పుడైతే పిలాతు ముందు నిలబెట్టబడి ఆయన శిక్ష వేయమని యూదులందరూ కూడా ఆయనకి వ్యతిరేకంగా మాట్లాడుతూ వస్తే పిలాతు అంటాడు ఒక మాట, ఇగో ఈ పాపము నా మీదను నా పిల్లల మీదను ఉండకుండా ఉండునుగాక. అంటే వారు అంటారు ఒక మాట, ఈ పాపము మా మీదను మా పిల్లల మీదను ఉండునుగాక. బైబిల్ గ్రంథంలో చూస్తే మత్తయి సువార్త 27వ అధ్యాయం 24వ వచనం, పిలాతు అల్లరి ఎక్కువ అవుతున్నది కానీ తన వలన ప్రయోజనం ఏమీ లేదని గ్రహించి నీళ్లు తీసుకొని జనసమూహం ఎదుట చేతులు కడుక్కొని, ఈ నీతిమంతుని రక్తము గూర్చి నేను నిరపరాధిని, మీరే చూసుకోండి చెప్పినందుకు ప్రజలందరూ వాని రక్తము మా మీదను మా పిల్లల మీదను ఉండుగాకనిరి. అప్పుడు వారు కోరినట్టు బరబ్బను వారికి విడుదల చేసి యేసుని కొరడాలతో కొట్టి శిలువకు అప్పగించిన. వారు ఏమన్నారు? ఈ రక్త అపరాధము మా మీదను మా పిల్లల మీదను ఉండునుగాక. చూడండి, వారి శాపమును వారే కొని తెచ్చుకున్నారు. పిలాతు అన్యుడు, యేసుక్రీస్తు గురించి ఒక్కసారి చూశాడు, అందులో నేరం ఏం కనపడలేదు. పిలాతు దేవునికి విధేయుడై హెచ్చరింపబడి తన వారి చేత యేసుక్రీస్తుని సిలువ వేయకుండా కాపాడదామనుకున్నాడు. చూడండి, బయట వాళ్ళే యేసుక్రీస్తుని కాపాడదాం అనుకుంటే అయిన వాళ్ళు యూదులు ఎవరి కోసమైతే యేసుక్రీస్తు దిగివచ్చి ఇన్ని చేశాడో వారే యేసుక్రీస్తుని సిలువ వేయడానికి అప్పగించి, ఇదిగో ఆ పాపము మా మీద మా పిల్లల మీద ఉండునుగాక అనేది. చూడండి, ఈ పాపాన్ని వారే కోరుకున్నారు, శాపాన్ని. కాబట్టి వారు కోరుకున్న శాపం ఊరికే మాట ద్వారా పోలేదు. యేసుక్రీస్తును సిలువ వేసిన తర్వాత, ఆ రోజైతే సిలువ వేశారు, అయిపోయింది. యేసుక్రీస్తును సిలువ వేసిన తర్వాత క్రీస్తు శకము 70వ సంవత్సరంలో, అంటే యేసుక్రీస్తు వారు చనిపోయిన తర్వాత దాదాపు 35 నుండి 40 సంవత్సరాల మధ్యలో ఏం జరిగింది తెలుసా? టైటస్ అనే ఒక రాజు, రోమ చక్రవర్తి టైటస్ అనే ఒక రాజు వచ్చి యెరూషలేము మీద ముట్టడి వేసి దొరికిన వారిని దొరికినట్టుగా 10 లక్షల మంది ఊచకోత కోసేశాడు. దొరికిన వారిని దొరికినట్టు తారుపోసి కాల్చేశాడు, రంపాలతో కోసేశాడు. ఈ విధంగా వారిని హింస పెడుతూ ఉంటే యూదులందరూ కూడా చెదిరిపోయారు. యూదులందరూ కూడా ఆ దేశం విడిచి ఎక్కడి వారు అక్కడే ఉన్న బట్టలతో సహా వారు పారిపోయి ప్రపంచ దేశాలకు చెదిరిపోయారు. ఇప్పుడు యెరూషలేములో ఉన్న యూదులందరూ కూడా ఆ ప్రాంతం విడిచి వారు చెదిరిపోయారు. మందిరం మరలా కొల్లగొట్టబడింది. మందిరాన్ని మరలా ఆ టైటస్ అనే కింగ్ వచ్చి మొత్తం కాల్చివేసి మందిర సామాగ్రి అన్నీ తీసుకొని వెళ్ళిపోయి మందిరాన్ని పాడు దెబ్బగా చేసేసాడు. ఇప్పుడు యెరూషలేములో ప్రజలు లేరు, దేవుని మందిరం కూడా లేదు. యెరూషలేములో దక్షిణ గోడ ఒకటి మాత్రమే ఇప్పటికీ మిగిలి ఉంది. దాన్ని వెయిలింగ్ వాల్ ఆర్ వెస్టర్న్ వాల్ అంటారు. ఆ వాల్ అనేది ఇప్పటికి కూడా ఈ యెరూషలేము దేవాలయంలో ఆనవాలుగా ఇప్పటికి కూడా ఉంది. ఒక గోడ ఆనవాలు మాత్రమే ఉంది. చాలామంది యెరూషలేములో ఉన్నటువంటి వారు యాత్రికులు కానీ ప్రపంచ దేశాలలో వచ్చిన వారే కానీ యూదులే కానీ ఇప్పటివరకు కూడా వెళ్ళిపోయి వారి మందిరం అక్కడ ఉన్నదని దాని దగ్గరికి వెళ్ళి ఆరాధించి దేవునికి ప్రార్థన చేస్తూ దేవుని వైపు తిరిగి ఆ గోడ తట్టు తిరిగి వెయిలింగ్ వాళ్ళ దగ్గర తిరిగి అనేక మంది వారి నిమిత్తం ప్రార్థనలు చేస్తూ ఉంటారు. ఇప్పటికీ యెరూషలేములో ఈ యొక్క అలవాటు కొనసాగుతున్నాయి. అంటే వారికి మందిరం లేదు, కొల్లగొట్టబడి దోచుకొనబడిన మందిరం అంతా చెదిరైపోయింది. ఇజ్రాయిల్ అందరూ కూడా యూదులందరూ కూడా
చెదిరిపోయారు, వారికి మందిరము లేదు. అయితే ఈ మందిరము కొల్లగొట్టబడింది, ఇంక యూదులకు మందిరము లేదు. ఈ మందిరము లేదు, వారందరూ వెళ్ళిపోయిన తర్వాత చాలా కాలానికి చుట్టూ ఉన్నటువంటి అరబ్బీలు, ముస్లిమ్స్ అనేక మంది ఏం చేశారంటే ఖాళీగా ఉన్న ప్రదేశాన్ని చూడండి, ఎక్కడైనా కానీ ఒక స్థలము ఒక 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు 30 సంవత్సరాలు ఖాళీగా ఉంటే ఎవరో ఒక దాన్ని ఆక్రమించేసుకుంటారు. అలాగే యెరూషలేములో కూడా ఖాళీగా ఉన్నటువంటి మందిర స్థలాన్ని బట్టి, మందిరం కొల్లగొట్టబడిన దాన్ని బట్టి, యూదుల గృహాలు లేక అంత పాడుదెబ్బగా అయిన దాన్ని బట్టి అనేక మంది చుట్టుపక్కల వాళ్ళు వచ్చి నివాసం ఉండి దాన్ని రెనోవేట్ చేసుకొని అక్కడ ఇల్లు కట్టుకొని వారు నివాసం ఉంటున్నారు. యెరూషలేము మందిర స్థానములో ఒక మసీదు కట్టబడింది, అలక్సా మసీద్. దాని పక్కనే డోమ్ ఆఫ్ రాక్ అనేటువంటి మందిరాన్ని వారు కట్టుకున్నారు. అరబ్బీలు, ఇస్లామ్స్, ముస్లిమ్స్ వారు ఒక మసీదుని కట్టుకొని అక్కడ ప్రవక్త వచ్చి అక్కడ నుండి వారు పరలోకానికి వెళ్ళారని వారు నమ్ముతూ అది వారికి పవిత్రమైన స్థలంగా వారు దాన్ని పూజిస్తూ వచ్చారు. ఇప్పుడు చూడండి, 1948 మే 14వ తారీఖు నుండి కూడా ఇజ్రాయేలీలు తిరిగి రావడం ప్రారంభించి ఇజ్రాయేల్ దేశం ప్రత్యేకంగా ఏర్పరచబడింది. మే 14, 1948 రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో అయిపోయిన సమయంలో వారు మరలా మాకు దేశం కావాలని ప్రపంచవ్యాప్తంగా చెదిరిపోయిన ఇస్రాయేల్ ఉన్నారు కదా. ఎప్పుడైతే యేసుక్రీస్తు సిలువేసి చెదిరిపోయారో ఆ 2000 సంవత్సరాల క్రితం చెదిరిపోయిన వారి పిల్లలు, వారి సంతానం అంతా కూడా మాకు మా దేశము కావాలి, మా దేశంలో మేము నివాసం చేయాలనే ఉద్దేశంతో వారు యెరూషలేముకు తిరిగి వచ్చి యెరూషలేమును ఒక దేశంగా ఏర్పాటు చేసుకొని వారు ఆరాధించడానికి మందిరం కావాలని, వారికి దేశం కావాలని ఐక్యరాజ్య సమితిలో పోరాడి వారు దేశము తెచ్చుకొని ఇప్పుడు ఈ ప్రదేశం అంతా ఆక్రమించేసుకొని యుద్ధము చేసి ఆక్రమించుకున్న వారు. అదే రీతిగా యెరూషలేము ప్రాంతంలో మందిరం ఉన్న ప్రాంతంలో మందిరం కట్టాలని వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటే ఆ మందిరం కట్టనీయకుండా ఆటంకపడుతుంది ఆ యొక్క ముస్లిమ్స్. ఎందుకంటే వాళ్ళకి పవిత్రమైన స్థలము, వీళ్ళకి పవిత్రమైన స్థలము. ఇప్పుడు వాళ్ళు మాది అంటే వీళ్ళు మాది అంటే ఇప్పుడు ఇంతకీ ఎవరిది అంటే బైబిల్ గ్రంథంలో చూస్తే మనం చూసాం కదా, అర్నోను కళ్ళాన్ని వెల ఇచ్చి కొన్నాడు దావీదు. ఆ స్థలం ఎవరిదంటే దావీదు కొన్న స్థలము. బైబిల్ గ్రంథంలో దాని దస్తావేజులు ఎవరికి తెలియనటువంటి విషయాలు బైబిల్ గ్రంథంలో ఉన్నాయి. దాని దస్తావేజులు బైబిల్ గ్రంథంలో క్లియర్గా రాయబడి ఉన్నాయి. కాబట్టి దేవుడు మందిరాన్ని కట్టమని సొలొమోనుకి ఆజ్ఞ ఇచ్చి ఆ ప్రదేశంలో కట్టబడిన మందిరం అనేకసార్లు పడగొట్టబడి ఎందుకు దేవుడు మందిరాన్ని పడగొట్టడానికి అలౌ చేసి ఇజ్రాయేల్ ఎప్పుడు కూడా దేవునికి వ్యతిరేకంగా లేస్తూ ఉన్నారు. వారు లేచే కారణాన్ని బట్టి వారి మీదకి శత్రువులను అప్పగించాడు దేవుడు. వారు వచ్చి మందిరాన్ని కొల్లగొట్టారు. దేవుని సెలవు లేకుండా ఏది జరగలేదు, దేవుని యొక్క అనుమతి లేకుండా ఏది కూడా జరిగినట్టు చరిత్రలో లేదు. కాబట్టి యెరూషలేము దేవాలయాన్ని మరలా పునరుద్ధరించబోతున్నారు. దాన్నే మూడోసారి మందిరము ఈ మూడోసారి మందిరము కట్టబడిందంటే దేవుని రాకడ వచ్చినట్టే. ఇప్పటికీ మందిరాన్ని కట్టడానికి కావాల్సినటువంటి నమూనాలు ఒక్క రోజులు అంటే దాదాపు 24 గంటల్లో వారు మందిరాన్ని కన్స్ట్రక్ట్ చేయడానికి కావాల్సిన టెక్నాలజీని దగ్గర పెట్టుకున్నారు ఇజ్రాయేలీలో. వారు కనుక పూనుకుంటే ఒక్కసారిగా అలక్సా మసీదును, డోమ్ ఆఫ్ రాక్ను కూల్చివేసి అదే ప్రదేశంలో మరలా మందిరాన్ని తిరిగి లేపుతారు. ఓన్లీ 24 అవర్స్లోనే. ఈ మందిరము కట్టబడిందంటే ఎమర్జెన్సీలో కట్టబడుతుంది. ఎవరు కూడా వాళ్ళు ఒప్పుకొని మీరు కట్టుకోమని చెప్పరు. వీళ్ళు ఎమర్జెన్సీలో యుద్ధంలో గెలిచి వెంటనే దాన్ని పడగొట్టేసి వీళ్ళు మందిరాన్ని కడతారు. ఈ మందిరం కట్టబడిందంటే దేవుని రాకడ వచ్చినట్టే. ఈ మందిరం కట్టబడడానికి ఇప్పటికి కూడా వారు ఇప్పటికీ వెష్ణవాళ్ళ దగ్గరికి మందిరపు నమూనాను తీసుకొచ్చి, నేను యెరూషలేము వెళ్ళినప్పుడు చూశాను, మందిరం నమూనాను తీసుకొచ్చి వెష్ణవాళ్ళ దగ్గర పెట్టి మాకు మందిరం ఇవ్వు ప్రభువా అని ఇప్పటికీ వారు ప్రార్థన చేస్తూనే ఉన్నారు. అది ఎప్పుడు కట్టబడుతుంది ఎవరికి తెలియదు, దేవుని రాకడ వస్తుంది ఎప్పుడో ఎవరికి కూడా తెలియదు. ఆ మందిరము కట్టబడితే మూడో మందిరం అంటారు. ఆ మందిరం కట్టబడితే దేవుని రాకడ వచ్చినట్టే. అయితే ఈ మందిరం కట్టబడడానికి వారికి కొన్ని ఆటంకాలు ఉన్నాయి. మొదటిగా ఆటంకం ఏంటంటే ఎర్ర పెయ్యను కనుక్కోవాలి. ఎర్ర పెయ్యికి మందిరానికి సంబంధం ఏంటంటే ఎర్రని పెయ్యికి మందిరానికి దగ్గర సంబంధం ఉంది. సంఖ్యాకాండము 19వ అధ్యాయం మొదటి 10 వచనాలు చూస్తే యెహోవా మోషే అహరోనులకు ఇలాగ సెలవిచ్చును, యెహోవా ఆజ్ఞాపించిన ధర్మశాస్త్ర విధి ఏదనగా ఇశ్రాయేలు కళంకము లేనిది, మత్స్యది, ఎప్పుడు కాడిపోయినది ఎర్రని పెయ్యను నీ యుద్ధకు తీసుకొని రావాలని వారితో చెప్పారు. మీరు యాజకుడని ఎలియాజరు దానికి అప్పగింపవలను, ఒకడు పాళ్ళ వెలుగు దాన్ని తోలుకొని పోయి దాన్ని ఎదుటి దాన్ని వధింపవలను. యాజకుడని ఎలియాజరు అని రక్తంలోనిది కొంచెం తీసి వేలుతో
ప్రత్యక్ష గుడారం మీద రక్తంలో కొంచెం 7 మార్లు ప్రోక్షించవలను. అతని కన్నుల ఎదుట ఒక పెయ్యను దహించవలను, దాని చర్మమును మాంసమును రక్తమును పేడయు దహించవలను. మరియు ఆ యాజకుడు దేవదారు కర్ర హిస్సోపు రక్త నూలును తీసుకొని ఆ పెయ్యను కాల్చున్న అగ్నిలో వాటిని వేయవలను. అప్పుడు ఆ యాజకుడు తన బట్టలు ఉదుకుని నీళ్లతో శిరస్నానం చేసి తర్వాత పాళెంలో ప్రవేశించి సాయంకాలం వరకు అపవిత్రుడై ఉండు. దాన్ని దహించిన వాడు నీళ్లతో తన బట్టలు ఉతుక్కొని నీళ్లతో శిరస్నానం చేసి సాయంకాలం వరకు అపవిత్రుడై ఉండు. మరియు పవిత్రుని ఒకడు ఆ పెయ్యి యొక్క భస్మను పోగు చేసి పాళెం వెలుపలకు పవిత్ర స్థలము ఉంచవలను. పరిహార జలముగా ఇశ్రాయేలు సమాజమునకు దాన్ని భద్రం ఇచ్చేవాళ్ళను. అది పాప పరిహారార్థ బలి. ఆ పెయ్యి యొక్క భస్మను పోగు చేసిన తన బట్టలు ఉతుక్కొని సాయంకాలం వరకు అపవిత్రుడై ఉండును. ఇది ఇశ్రాయేలుకు నివసించు పరదేశులకు నిత్యమైన కట్టడ. ఇశ్రాయేలీయులు మందిరములో ప్రవేశించు ముందుగా ఎర్రని పేను కనుక్కొని ఇక మచ్చ అయినను పొడయను తెల్ల వెంట్రుక కూడా లేకుండా ఎర్రగా ఉండాలి. ఎక్కడ కూడా ఏ కల్మషము లేనటువంటి, ఎప్పుడు కాడి మోయినట్టు బరువు మోయినటువంటి లేత పెయ్యి కావాలి. ఆ పెయ్య దొరికితే దాన్ని తీసుకుని వచ్చి ఏం చేయాలంట, దాని రక్తము దాని రక్తంలో కొంచెము వేలుతో తీసి ప్రత్యక్ష గుడారం ఎదుట రక్తంలో కొంచెము 7 మార్లు ప్రోక్షించాలి. బలిపీఠం మీద ప్రోక్షించి ఆ తర్వాత దాని యొక్క పేడను, దాని చర్మమును, దాని సమస్తమంచాన్ని దహించి వేసి ఆ బూడిని వారు తీసుకోవాలి. ఈ విధంగా యెరూషలేము దేవాలయంలో ప్రవేశించాలంటే ఎర్రని పెయ్యి కావాలి. ఇప్పటివరకు కూడా ఎర్రని పెయ్యి కోసం చాలాసార్లు వెతుకుతూ ఉన్నారు. ఈ మధ్యకాలంలో మరి న్యూస్ చూస్తుంటే ఎర్రని పెయ్యి దొరికింది, ఇంక యెరూషలేము మందిరము కట్టబడాలి. ఎర్రని పెయ్యి దొరికింది కానీ దానిలో కొంచెం మచ్చ ఉండటం వల్ల దానిని బలికి వధించలేకపోయారు. దేవుడే దానిని ఆలస్యం చేసి ఉంటాడు. ఎందుకంటే రాకడ వస్తే ప్రజలందరూ నశించిపోతారనే ఉద్దేశంతో దేవుడు ఆయన ప్రణాళికలు కొంచెం ఆలస్యం చేశాడు. అయితే ఎర్రని పెయ్యి దొరికింది అనుకున్నారు, కానీ ఆ ఎర్రని పెయ్యి వల్ల మరి దానిని బలి ఇవ్వడానికి దానిలో చిన్న మచ్చ ఉందని దానిని పక్కన పెట్టేశారు. అయితే ఇంకా వెతుకుతున్నారు. రీసెంట్గా న్యూస్ ఏంటంటే ఒక ఎర్రని పెయ్య దొరికింది, ఎలాంటి మచ్చ లేదు. దానిని త్వరలో బలి ఇచ్చి దహన బలిగా ఇచ్చి దాన్ని పొడి పట్టుకుంటారు. ఆ దేవాలయం దాని రక్తాన్ని ప్రోక్షిస్తారు. కాబట్టి దేవుని మందిరం కట్టబడుతుంది అనేటువంటి వార్తలు కూడా మనం వింటూ ఉన్నాం. కాబట్టి ఎర్రని పెయ్య అనేది ప్రాముఖ్యంగా మందిరము కట్టబడడానికి, 3వ మందిరం కట్టబడడానికి బహుగా ఉపయోగపడుతుంది. దానికి ఆ అవినాభావ సంబంధం ఉంది. కాబట్టి ఎర్రని పెయ్య కనుక్కుంటే ఇక మందిరము కట్టబడుతుంది, 3వ మందిరం ప్రారంభించబడుతుంది. అన్నీ కూడా లేఖనాలు ఒకదాని తర్వాత ఒకటి చెప్పినట్టు కూడా అన్నీ జరుగుతున్నాయి. కాబట్టి మనం గ్రహించాలి, దేవుని రాకడ బహు సమీపంగా ఉంది. ఆ తర్వాత మందిరాన్ని కట్టడానికి ఒక 2వ ఆటంకం వారికి ఏంటంటే, సంఖ్యాకాండం 19వ అధ్యాయము 17వ వచనంలో అపవిత్రుని కొరకు వారు పాపరిహారార్థమైన హోమ భస్మంలోనిది కొంచెం తీసుకొని పాత్రలో వేయబడిన భస్మం మీద ఒకడు నీరు పాళ్ళు పోయేవారు. తర్వాత అపవిత్రుడు ఒక హిస్సోపు తీసుకొని ఆ ముళ్ళలో నీడలో ముంచి ఆ గుడారం మీద దానిలో సమస్తమైన ఉపకరణం లేకుండా మనుష్యుల మీదను ఎముకనే కానీ నరకబడిన వాడిని శవమనే కానీ సమాధిని ముట్టిన వాడిని దాన్ని ప్రోక్షించు. 3వ దినం 7వ దినం అపవిత్రుడు ప్రోక్షించవలను. అయితే చూడండి, ఇక్కడ ఒక పాత్ర గురించి చెప్పబడింది. ఆ పాత్ర ఏంటంటే నీడలో ముంచి ఉపకరణాలపైన ఉన్నటువంటి వాటన్నిటిని కూడా పరిశుద్ధపరచబడడానికి ఒక పాత్ర కావాలి. దాన్ని కలాల పాత్ర అంటారు. దాదాపు ఎప్పుడైతే ఎర్రని పెయ్య ఉందో ఎర్రని పెయ్య యొక్క భస్మమును దాచి ఉంచారని చెప్పేసి బైబిల్ గ్రంథంలో రాయబడింది. దానికి పాత్ర కోసం కూడా వెతుకుతున్నారంట. ఈ పాత్ర కూడా దొరికితే ఎర్రని పెయ్య దొరకాలి, కలాల పాత్ర దొరకాలి. ఆ పాత్రలో ఈ దహించినటువంటి ఎర్రని పెయ్య యొక్క ఆ హోమములో దహించినటువంటి ఆ బూడిదని కలిపి ఆ నీళ్ళలో కలిపి రక్తంలో దాన్ని కలిపి పవిత్రపరచడానికి బలిపీఠం మీద జల్లుతూ అపవిత్రమైన ప్రతి ఒక్కరిని పవిత్రపరచడానికి ఇది ఉపయోగపడుతుంది. కాబట్టి కలాల్ పాత్ర అని దాన్ని పిలుస్తారు. దీనిని కూడా వెతుకుతున్నారు. ఇది కూడా దొరికితే వారికి 3వ మందిరము కట్టడానికి ఈ ఆటంకము కూడా ఉండదు. కాబట్టి ఎర్రని పెయ్య కనుక్కోవాలి, రెండవది కలాల పాత్ర కూడా కనుక్కోవాలి. ఈ 2 కూడా యెరూషలేము మందిరం కట్టబడడానికి ప్రాముఖ్యంగా ఉపయోగపడతాయి. కాబట్టి ఈ ఎర్రని పెయ్యి, కలాలు పాత్ర ఈ 2 దొరికిన వెంటనే వారు మందిరాన్ని కట్టేస్తారు. మందిరాన్ని కట్టేసిన తర్వాత ఈ యొక్క హోలీ భస్మమును, అంటే పవిత్రమైనటువంటి ఆ యొక్క పెయ్యి యొక్క భస్మము, ఇక్కడ సంఖ్యాకాండం 19వ అధ్యాయం 7వ వచనము 8వ వచనంలో రాయబడింది. 9వ వచనం, పాప పరిహారముగా ఇశ్రాయేలీయులు దాన్ని భద్రము చేయవలెను. ఆ పెయ్యి యొక్క భస్మమును పోగు చేసి తన బట్టలు ఉతుక్కుని సాయంకాలం పవిత్ర పెయ్యి యొక్క భస్మము, దాని యొక్క బూడిదను పాత్రలో పెడతారు. పాత్రలో పెట్టి దానిని పవిత్రపరుస్తారు. అయితే ఈ 2 సిద్ధపాటు జరిగిన తర్వాత ఈ కలాల పాత్రను, పెయ్యి యొక్క భస్మమును అందులో పెట్టేసి దానిని యెరూషలేము దేవాలయం కట్టబడిన వెంటనే యెరూషలేములోకి ప్రవేశించేటువంటి యూదులను పవిత్రపరచుకుంటూ దాని జలమును చల్లుకొని పవిత్రపరచబడుతుంది. ఇది వారి యొక్క ఆనవాయితీ. కాబట్టి యెరూషలేము మందిరంలో వారు ప్రవేశించాలంటే
ఎర్రని పెయ్య కావాలి, కలల పాత్ర కావాలి, దాని యొక్క భస్మము కావాలి. ఈ పెయ్య దొరికితే దేవుని రాకడ బహు సమీపంగా ఉంది. ఎర్రని పెయ్యను కనుక్కున్నారని మనం వింటున్నాం. అది ఎప్పుడు జరుగుతుందో ఎంతవరకు జరుగుతుందో మనకు తెలియదు, కానీ మనం గ్రహించాలి. మనం చూస్తున్నటువంటి వార్తలన్నీ గ్రహించి లేఖనాలు పరిశోధిస్తే కనుక మనం అర్థం చేసుకోం. కాబట్టి మనకు తెలిసిన జ్ఞానము కొంచెమే, కానీ దేవుని జ్ఞానము బహు జ్ఞానము. దేవుని జ్ఞానం అర్థం చేసే శక్తి మనకి ఎవరికి చాలదు. బైబిల్ గ్రంథాన్ని పరిశీలన చదువు మనం చెప్పే వాటిలో కొన్ని మిస్టేక్స్ మనకి అర్థం అవ్వకపోవచ్చు, కానీ దేవుడు చెప్పిన ప్రకారము లేఖనాల ప్రకారం అన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. దేవుని రాకడ బహు సమీపంగా ఉంది. ఆయన వచ్చినప్పుడు ఖచ్చితంగా మనం ఇవన్నీ చూస్తూ ఉంటాం. ఆయన వచ్చినప్పుడు ఇవన్నీ కూడా మనం గ్రహించవలసిన వారమైన. కాబట్టి దేవుని మందిరము, మూడవ మందిరం కట్టబడడానికి అన్నీ దగ్గరగా ఉన్నాయి. దాని యొక్క డిజైన్ చేశారు. దాన్ని కట్టించడానికి 24 గంటల్లోనే దాన్ని వారు లేపగలరు, 24 గంటల్లో కన్స్ట్రక్ట్ చేయగలరు. తర్వాత ఎర్రని పెయ్యను వధించి కలల పాత్రలు పెట్టి దాని దహనాన్ని పెట్టి దాని బూడిదని పెట్టేసి పవిత్రపరుచుకునే సమయం కూడా బహు ఆసన్నమైంది. కాబట్టి గ్రహించండి, దేవుని యొక్క రాకడ సంభవాలలో మూడవదిగా ఆయన మందిరము మూడవసారి కట్టబడుతుంది. మొదటిసారి సొలొమోను కట్టాడు, రెండోసారి ఎజ్రా నెహెమ్యాలు కట్టారు, దాన్ని పునరుద్ధరించారు. ఆ తర్వాత హెరోదు రాజు దాన్ని పునరుద్ధరించాడు. తర్వాత మూడవ మందిరం అంటే ఇప్పుడు మందిరం అనేది ఏది లేదు, ఆనవాళ్ళు ఒకటే ఉంది, ఆ ఒక గోడ మాత్రమే ఉంది. ఆ గోడ ప్రదేశంలోనే ఇప్పుడు మసీద్ అండ్ డోమ్ ఆఫ్ రాక్ అనేది కోల్చబడి అక్కడే ఎమర్జెన్సీలో వారు మందిరాన్ని కట్టేస్తారు. అంత్యక్రీస్తు వీరందరిని పోయేసి నేను ఈ యొక్క మందిరాన్ని పరిపాలన చేస్తానని వారు నిబంధన చేసుకున్న తర్వాత ఈ మందిరంలో పరిపాలన జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఈ మందిరంలోకి మెస్సియా వస్తాడు, మెస్సియా ప్రవేశిస్తాడు. మీరు ఈరోజు చూడండి, యెరూషలేము చుట్టూ, దేవాలయం చుట్టూ గోడలు ఉన్నాయి. దానికి 8 గేట్లు ఉంటాయి. ఒక గేట్కి గోల్డెన్ గేట్ అంటారు. ఆ గోల్డెన్ గేట్ అనేది క్లోజ్ చేయబడింది. గోల్డెన్ గేట్ అనేది ఏంటి అంటే, యేసుక్రీస్తు వారు యెరూషలేములో ఎప్పుడు ప్రవేశించినా ఆయన దేవుని కుమారుడు కాబట్టి గోల్డెన్ గేట్ నుండే మందిరంలోకి ప్రవేశించేవాడు. యేసుక్రీస్తు చంపబడి ఆయన మరణానికి అప్పగించబడిన తర్వాత ఆ గేట్ని వాళ్ళు మూసేశారు. ఎప్పటికి కూడా గోల్డెన్ గేట్ అనేది మూయబడి మాత్రమే ఉంది. ఆ గేట్ మరలా ఎప్పుడు పునరుద్ధరిస్తారంటే, ఎప్పుడు ఓపెన్ చేస్తారంటే, మరి అంత్యక్రీస్తు అని ఆయన వచ్చినప్పుడు. అంటే మందిరంలో ప్రవేశించాలంటే యేసుక్రీస్తు వారు రావాలి. ఆ 8వ గేటు నుండి ఆయన ప్రవేశించాలి. ఆ గోల్డెన్ గేట్ నుండి ఆయన ప్రవేశించాలి. యేసుక్రీస్తు వారు రెండవ రాకడలో ఎప్పుడైతే ఒలీవ కొండ మీద కాలు పెడతారో ఆయన యెరూషలేము మందిరంలోకి వస్తాడు. దేని ద్వారా వస్తాడు సార్? గోల్డెన్ గేట్ అప్పుడు తెరవబడుతుంది. ఆ గోల్డెన్ గేటు నుండి యేసుక్రీస్తు తన పరిశుద్ధత పరివారంతో బహిరంగ రాకడలో దిగి వచ్చినప్పుడు ఆయన యెరూషలేము దేవాలయంలో ప్రవేశించి అప్పుడు అంత్యక్రీస్తుతో దేవుడు యుద్ధం చేస్తాడు. చూడండి, ఇదన్నీ కూడా బైబిల్ లేఖనాలను కూడా మనకి నెరవేర్చబడ్డాయి. గ్రహించండి, దేవుడు త్వరగా రాబోతున్నాడు, ఆయన రాజ్యం సమీపంగా ఉంది. కాబట్టి ఇవన్నీ చూచినప్పుడు ఆయన రాకడ సమీపంగా ఉందని గ్రహించి మనం అందరం కూడా బుద్ధి తెచ్చుకొని దేవుని రాకడకు సిద్ధపాటు కలిగి ఉండాలని ప్రార్థన చేస్తూ మనం చేస్తూ 3వ మందిరం కోసం మీరు ప్రార్థన చేయండి. 3వ మందిరం వరకు దేవుని రాకడ ఉంటే మనం మందిరంలో మరి ప్రవేశిస్తామా అని చాలామంది అనుకుంటారు. దేవుని రాకడ ముందే, దేవుని రాకడలో సంఘం ఎత్తబడినప్పుడు మనం ఎత్తబడతాం. కాబట్టి గ్రహించండి, గమనించండి, దేవుని రాక సమీపంగా ఉందని గ్రహించి సిద్ధపాటు కలిగి ఉండవలసిందిగా దేవుని నా బిడ్డ మిమ్మల్ని అందరినీ కూడా బతిమాలుకున్నాను. దేవుడి వాటిని దీవించి ఆశీర్వదించి ఫలింపచేయను గాక. ఆమేన్.